ఫ్రెండ్స్. సో మేము చెక్ ఇన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసి ఇక్కడ బోట్ రైడ్‌కి టికెట్స్ తీసుకున్నాము. యాజ్ వెల్ యాజ్ నాగార్జునకొండ వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మాకు కాస్ట్ ఎంత పడిందంటే బోట్ రైడ్‌కి కాస్ట్ వచ్చేసేసి 200 పర్ పర్సన్ అండ్ కిడ్స్‌కి వచ్చేసేసి 150 పర్ పర్సన్. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యూజియం ఎంట్రన్స్ టికెట్ ఆఫ్ 30 రూపీస్ కూడా ఇక్కడే కలెక్ట్ చేస్తున్నారు. అండ్ నాకు వింతగా అనిపించింది ఏంటి అంటే టికెట్స్ మాత్రము వాళ్ళు ప్రింట్ చేసేస్తున్నారు, కానీ మ్యూజియం ఎంట్రన్స్ మాత్రం టికెట్ వెనకాల రాసిస్తున్నారు అనమాట. దాట్ వాజ్ లైక్ జోక్ లాగా అనిపించింది నాకు. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ లైక్ ఓకే హౌ దే ఆర్ ఫాలోయింగ్ దిస్. టికెట్స్ తీసుకున్న తర్వాత మనకి అక్కడ ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ నుంచి మనం లాంచ్ వరకు వెళ్ళాలి. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ ఒక 2 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. సో సెల్ఫ్ వెహికల్ మీద వచ్చిన వాళ్ళు అక్కడ నుంచి కింది వరకు వెహికల్లో వెళ్ళొచ్చు. మేము కార్లో వచ్చాం కాబట్టి సో కార్ నుంచి మెల్లిగా వెళ్ళాము. సో అది చాలా స్టీప్గా ఉంటుంది, చాలా కర్వ్స్ ఉంటాయన్నమాట. 2-3 కర్వ్స్ ఉంటాయి కిందికి వెళ్ళడానికి. ఇట్ వాస్ రియల్లీ గుడ్ చెప్పాలంటే, మంచిగా అనిపించింది. కానీ కిందికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ పార్కింగ్ ఉంటుంది. కింద బండి పార్క్ చేసుకొని అక్కడ నుంచి 1 కిలోమీటర్ వాకింగ్ చేయాలన్నమాట లాంచ్ ఎక్కడానికి. ఈ బోట్ రైడ్ డైలీ 2 టైమ్స్ ఉంటుందంట. మార్నింగ్ వచ్చేసి 9:30 to 10 మధ్యలో స్టార్ట్ అవుతుంది అండ్ 1 hour జర్నీ ఉంటుంది అండ్ ఇట్ విల్ బ్యాక్ బై 12 o'clock. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి 1:30 to 2 మధ్యలో స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ బ్యాక్ బై 5 PM అన్నారు. సో దీస్ విత్ టైమింగ్స్ టోల్డ్. బట్ నేను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన షేరింగ్ ఆటోస్ ఉంటాయి కదా, అంటిల్ అన్లెస్ ఆటో ఫిల్ అయితే కానీ కదలదు. సో అలాగే జనాలందరూ వచ్చే వరకు అది అలా వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఫోన్ చేసి అందరు నిండిపోయారు అంటే అప్పుడే దాన్ని స్టార్ట్ చేస్తారు. సో బోట్ అండ్ లాంచ్ ఎక్కిన తర్వాత చూస్తే మాత్రం నేను ఒక విధంగా షాక్ అయిపోయాను. ఎందుకంటే అక్కడ మనకి సెక్యూరిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరూ లేరు అండ్ జాకెట్స్, లైఫ్ జాకెట్స్ అన్నీ అలా ఒక మూలకి అలా కుప్పలా పడేసి ఉన్నాయి. సో మనం సేఫ్టీ చూసుకోవాలంటే మనమే సొంతగా వెళ్ళి జాకెట్లు వేసుకుని ఉండాలి అండ్ అది ఎలా వేసుకోవాలో కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అండ్ మోర్ ఓవర్ అసలు మనల్ని పలకరించడానికి కూడా ఎవరు రారు, మనం ఉన్నామా లేమా అని చూడడానికి కూడా ఎవరు రారు. వాళ్ళ కన్సర్న్ ఏంటి అంటే ఓకే దే విల్ స్టార్ట్ ఇట్ అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత దే విల్ సే ఓకే 1 hour టైం ఉంది మీరు రావాలి అంటారు అంతే. అదే నాకు కొంచెం కన్సర్న్గా అనిపించింది. సో దాని తర్వాత కీపింగ్ ఆల్ దిస్ అపార్ట్ మనకి 1 hour జర్నీ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అండ్ నైస్ ఎక్స్పీరియన్స్ మనం నాగార్జునకొండ చేరే వరకు. సో ఫైనలీ ఆఫ్టర్ 1 hour జర్నీ సో నాగార్జునకొండ చేరుకున్నాము. అండ్ అక్కడ చేరుకున్న తర్వాత చూస్తే మనకి చూడొచ్చు ఏపీ టూరిజం వాళ్ళది సపరేట్గా ఉంది అండ్ తెలంగాణ టూరిజం వాళ్ళది సపరేట్గా ఉంది. సో మాకు లాంచ్ వచ్చేసేసి ఎక్కడ ఆగింది అంటే ఎగ్జాక్ట్గా మా దగ్గర నుంచి వెళ్ళాలంటే స్టెప్స్ నుంచి వెళ్ళాలన్నమాట. చాలా స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కాలంటే, ఆల్మోస్ట్ లైక్ ఒక 100-150 స్టెప్స్ వరకే ఉంటాయి అండ్ అవి కూడా ఒక అలైన్మెంట్గా లేవు అనమాట, క్రిస్ క్రాస్ లాగా ఉన్నాయి. సో చాలా ఇబ్బంది పడ్డాము కొంచెం ఎక్కడానికి, ఎందుకంటే అప్పటికే అలసిపోయాము డ్రైవింగ్ చేసి.
అండ్ రెస్ట్ లేదు. సో కొంచెం ఇబ్బంది పడ్డాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మన హిస్టరీలోకి వెళ్ళి చూద్దాం అసలు ఈ నాగార్జున కొండ అంటే ఏంటి అండ్ దానికి ఆ పేరు ఎలా వచ్చింది. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 2nd century to 7th century మధ్యలో మన ఏన్షియంట్ ఆంధ్రప్రదేశ్లో నాగార్జున అనే ఒక బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఉండేవాడంట. అండ్ అతని గుర్తుగా ఈ కొండని నాగార్జున కొండ అని పేరు పెట్టారంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాగార్జున కొండకి ఇంకొక పేరు కూడా ఉంది, అదే నాగార్జున విద్యాపీఠ్. ఇది ఒక ఏన్షియంట్ యూనివర్సిటీ. అరౌండ్ 7th and 8th century టైంలో ఇక్కడ వేరే కంట్రీస్ నుంచి, అంటే ఏషియన్ కంట్రీస్ నుంచి లైక్ శ్రీలంక, చైనా అండ్ ఇంకా వేరే కంట్రీస్ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుకునేవారంట. సో ఫ్రెండ్స్, ఒకసారి నాగార్జున కొండ బ్యాక్గ్రౌండ్ గురించి చూద్దాం. సో ఏన్షియంట్ టైంలో, అంటే ఆ టైంలో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ బుద్ధిస్ట్ లివింగ్ సెంటర్స్ అంట ఈ నాగార్జున కొండ అనేది. అండ్ ఈ కొండ మీద చాలా కేవ్స్ ఉండేవంట బుద్ధిస్ట్ కార్వింగ్స్తో. ఇప్పుడైతే మనకైతే ఎక్కడ కనపడలేదు, అంటే మేబీ ఇంకా లోపలికి వెళ్తే ఉంటుందేమో, బట్ నాకైతే ఇప్పటికైతే కనపడలేదు. అండ్ నాగార్జున కొండ ఇంకొక పేరు కూడా ఉండేదంట దీనికి, అదేంటి అంటే విజయపురి అని. విజయపురి అనేది ఇక్ష్వాకు కింగ్డమ్కి క్యాపిటల్గా ఉండేదంట. నేనైతే ఇది ఎక్కడా చదవలేదు, నేను చిన్నప్పుడు చదువుతాను, మర్చిపోతాను. ఎవరికైతే తెలుసో వాళ్ళ కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అదే కాకుండా నాగార్జున సాగర్ లేక్ అనేది మ్యాన్ మేడ్ లేక్ అంట. ఇది ఎంతమందికి తెలుసో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అసలు ఈ నాగార్జున కొండ ఎప్పుడు కనుక్కున్నారు అంటే 1926లో ఫస్ట్ ఆర్కియాలజిస్ట్ లైక్ ఏఆర్ సరస్వతి అనే ఆర్కియాలజిస్ట్ నాగార్జున కొండ రూయిన్స్ని కనుగొన్నారంట. దాని తర్వాత స్టోన్ ఏజ్ టూల్స్, దాన్ని ఏమంటారు, పెలియోలిథిక్ అండ్ నియోలిథిక్ ఎరాస్ నుంచి టూల్స్, ఆ ఎరాకి సంబంధించిన టూల్స్ ఇక్కడ దొరికాయంట. ఇక్కడ ఎక్స్కవేషన్ చేసిన టైంలో స్తూపాలు, చైత్యాలు అండ్ మండపాలు బయటపడ్డాయంట. అలాగే ఇక్కడ ఒక పెద్ద యాంఫీ థియేటర్ లాంటిది కూడా ఉండేదంట, ఆ టైంలోనే ఉండేదంట. అండ్ నాగార్జున విద్యాపీఠ్ సైట్లో ఇక్ష్వాకు కింగ్ ఆ టైంలో యూజ్ చేసిన కాయిన్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ దొరికాయంట. అదే కాకుండా శాతవాహన రూలర్స్ వాళ్ళవి కూడా ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్ దొరికాయంట. సో ఓవరాల్గా చూస్తే సో నాగార్జున కొండకి ఒక గొప్ప వైభవమే ఉంది. సో ఇవన్నీ మనము ఎక్కడ చదివాము లేదా, లేకపోతే మనకి తెలియకుండా ఉంచారా, లేకపోతే మనమే చూడట్లేదా? ఎందుకంటే ఈ మధ్య నేను చాలా అబ్జర్వ్ చేశాను ఏంటంటే, ఇక్కడికి వెళ్ళినప్పుడు అందరూ వచ్చి ఆ మ్యూజియం చూసి వెళ్ళిపోతున్నారు, ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారు, అంతేకాని మన హిస్టరీ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ తెలిసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, సో మేబీ మనం జనరేషన్ మారింది, బట్ ద థింగ్ ఇస్ లైక్ ఓకే, మన యాన్సిస్టర్స్, మన హిస్టరీ గురించి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మన ఇండియానే వరల్డ్కి చాలా నేర్పించింది అని మనం చాలా మాట్లాడుకుంటాం, గొప్పగా మాట్లాడుకుంటాము. కానీ ఇవన్నీ మనము అని అలా వదిలేస్తున్నాం అనమాట, పట్టించుకోలేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, జస్ట్ ఆ మ్యూజియం వరకే మనకి యాక్సెస్ ఉంది. అండ్ 1 hourలో మనం ఆ మ్యూజియం వరకు వెళ్ళి అది చూసి వచ్చేస్తే 1 hour కంప్లీట్ అయిపోతుంది. అండ్ బోటింగ్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ నేను ఈ వీడియోలో చెప్పినట్టు దేర్ ఈస్ అనదర్ 3/4 పార్ట్ ఆఫ్ ద హిల్, ఆ కొండ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. ఆ రూల్స్ అవన్నీ నేను ఫొటోస్ అన్ని నేను వీడియో ఎండ్లో పెట్టాను. సో ఒకసారి కవర్ చేసి చూడండి. దట్ వాట్ ఎవర్ వీఆర్ మిస్సింగ్, లైక్ మనం చూడట్లేదు, మనకు టైం ఉండట్లేదా, లేకపోతే మనం చూడట్లేదా అంటే, ఇప్పుడు జస్ట్ ఏంటంటే మనం వచ్చేసి ఆ మ్యూజియం ఉంది, మ్యూజియంలో చూసి వెళ్ళిపోతున్నాం అంతే. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ మనకు తెలియనివి చాలా ఉన్నాయి. ఇట్స్ లైక్ ఒక బరియల్ గ్రౌండ్ ఉంది, ఒక యాంఫీ థియేటర్ ఉంది, అండ్ కేవ్స్ ఉన్నాయంట. సో చాలా మట్టుకు ఉన్నాయి, బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో అండ్ సీ దేర్.
హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మ్యాప్ చూస్తున్నాం కదా. సో యు ఆర్ హియర్ అని చెప్పింది. సో ఇప్పుడు మేము చూస్తే మనం ఇక్కడ ఉన్నాం. యు ఆర్ హియర్. ఓకే, ఇక్కడ ఉన్నాం. సో మనకి ఇంకా ఈ ఏరియా అంతా ఉంది ఇంకా కవర్ చేసేది. సో అదే అనమాట. సో చూడాలంటే చాలా ఉంది, కానీ మనకి అవన్నీ చూడాలంటే ఇప్పుడు కుదరదు మనకి. మనం ఏంటంటే మనం జస్ట్ ఇక్కడ ఉన్నాం. వీఆర్ జస్ట్ హియర్. ఇంకా చూడాలంటే ఇంకా చాలా ఉందన్నమాట. ఆల్మోస్ట్ లైక్ 3-4 కిలోమీటర్స్ ఉంటుందంట. అంతా కవర్ చేయాలంటే 3-4 కిలోమీటర్స్ అంట. సో 3-4 కిలోమీటర్స్ కవర్ చేయాలంటే టైం అయిపోయింది. ఇప్పుడు 4 అయిపోయింది. సో క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. సో మనం కవర్ చేయలేము ఇప్పుడు. అండ్ ఇక్కడ కవర్ చేయడానికి కూడా అంత లేదు, ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ అనేవి ఏం లేవు. సో మనం వెళ్తే కాలినడకలోనే వెళ్ళాలి. చూడాలి ఇక్కడ ఏమైనా వెహికల్స్ ఉన్నాయి అక్కడ కవర్ చేయడానికి అంతా ఏం లేవంట. అది చెప్తున్నారు కదా, ఏం లేవంట. సో అందుకని మనము రిటర్న్ అవుతున్నాం ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మీరు చూస్తుంటే నేను ఇక్కడ ఉన్నాను. సో నా ఇంకా మీరు చూడొచ్చు అక్కడ పాత టెంపుల్ ఉంది ఒకటి, అది ఖరాబ్ అయిపోయింది. మెయింటెనెన్స్ లేక అలా అయిపోయింది. అది చూస్తుంటే దానికి అలా తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది మెయింటెనెన్స్ లేక అలా అయిపోయిందని చెప్పి. అది ఒకటే కాదు, ఇక్కడ చాలా ఉన్నాయి అన్నీ విరిగిపోయి మెయింటెనెన్స్ లేక అని అలా ఖరాబ్ అయిపోయి చాలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నా వెనకాల మీరు చూస్తుంటే ఇటు సైడ్ ఒకటి స్టోన్స్తో కట్టింది ఉంది, అది రీసెంట్గా కట్టారంట. అది జస్ట్ అది పెట్టడానికి. ఇప్పుడు మనం చూసింది ఇది జస్ట్ 1/4, ఇంకా 3/4 ఉంది. ఆల్మోస్ట్ లైక్ 3-4 కిలోమీటర్స్ ఉంది. కానీ ఇక్కడ తిరగడానికి ఏ వెహికల్ లేదు. ఇప్పుడు 4 అయిపోయింది కాబట్టి ఇంకా క్లోజింగ్ టైం వెళ్ళిపోండి అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ బోట్ మిస్ అయిందంటే మనకి ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదు, వెళ్ళాలి కంపల్సరీ. సో అందుకని వీఆర్ మూవింగ్ అవుట్. ఓకే.